భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గోదావరి వరద ఉధృతి గంట గంటకు పెరుగుతుంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నీటి మట్టం అంతకంతకు పెరుగుతుంది. ప్రస్తుతం 50 అడుగుల వద్ద గోదావరి నది ప్రవహిస్తుంది. ప్రస్తుతం 12 లక్షల క్యూసెక్కుల వరద నీటి ప్రవాహం ఉందని అధికారులు తెలిపారు. రాత్రి కల్లా అది 15 లక్షల క్యూసెక్కులకు పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక ఈ రోజు రాత్రి కల్లా 53 అడుగులకు నది ప్రవాహం చేరే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అదే కనుక జరిగితే మూడో ప్రమాద హెచ్చరికను కూడా అధికారులు జారీ చేసే అవకాశం ఉంటుంది. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు, లోతట్టు ప్రాంతాల ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని, గోదావరి ఒడ్డున అటు వెళ్లొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన సహాయక చర్యలను చేపడుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గోదావరి వరద ఉధృతి గంట గంటకు పెరుగుతుంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నీటి మట్టం అంతకంతకు పెరుగుతుంది. ఇక ప్రస్తుతం 50 అడుగుల వద్ద గోదావరి నది ప్రవహిస్తుంది. 12 లక్షల క్యూసెక్కుల వరద నీటి ప్రవాహం ఉందని అధికారులు తెలుపుతున్నారు. ఇది రాత్రి కల్లా 15 లక్షల క్యూసెక్కులకు పెరగొచ్చని ఇప్పటికే అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక ఈ రోజు రాత్రి కల్లా 53 అడుగులకు నది ప్రవాహం చేరే అవకాశం ఉన్నట్లుగా కూడా అధికారులు ఇప్పటికే అంచనా వేయడం జరిగింది. అదే కనుక జరిగితే మూడో ప్రమాద హెచ్చరికను కూడా అధికారులు జారీ చేసే అవకాశం ఉంటుంది. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు, లోతట్టు ప్రాంతాల ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, గోదావరి ఒడ్డుకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇక పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు. అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గోదావరి వరద ఉధృతి గంట గంటకు పెరుగుతుంది. మనం స్క్రీన్ పైన చూడొచ్చు. ఇప్పటికే 2వ ప్రమాద హెచ్చరికనైతే అధికారులు జారీ చేయడం జరిగింది. ఈ రాత్రి కల్లా 3వ హెచ్చరిక కూడా జారీ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో నీటి మట్టం అంతకంతకు పెరుగుతూ వస్తుంది. అయితే ప్రస్తుతం గోదావరిలో 12 లక్షల క్యూసెక్కుల వరద నీరుంది. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ నీటి ప్రవాహం పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. 50 అడుగుల వద్ద ప్రస్తుతం గోదావరి నది ప్రవహిస్తుంది. ఇక ఈ రాత్రి కల్లా ఇది 15 లక్షల క్యూసెక్కుల వరకు కూడా పెరగొచ్చని అధికారులు ఇప్పటికే అంచనా వేస్తున్నారు. ఇక ఈ రోజు రాత్రి అంటే ఎప్పుడైతే వరద ప్రవాహం పెరుగుతుందో అప్పటికల్లా 53 అడుగులకు నదీ ప్రవాహం చేరే అవకాశం ఉన్నట్లు, ఇక అదే కనుక జరిగితే మూడో ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేస్తామంటూ కూడా అధికారులు అటు అంచనా వేయడం కూడా జరుగుతుంది. ప్రధానంగా గోదావరి నదీ పరివాహక ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, ఒడ్డున ఎవరైతే నివసిస్తున్నారో ఆ ప్రాంత ప్రజలు, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయడం కూడా జరిగింది. అత్యవసరమైతే తప్ప ఎవరూ కూడా బయటకు రావద్దంటూ కూడా అధికారులు ఇప్పటికే అలర్ట్స్ ని కూడా జారీ చేస్తున్నారు. అండ్ ఇంతకు ముందు గోదావరికి 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేసినప్పుడు కూడా మనం చూసాం. చాలా మంది అంటే 30 మంది కూలీల వరకు అందులో చిక్కుకుపోవడం, కొంతమంది లారీ డ్రైవర్స్ కూడా అందులో చిక్కుకుపోవడం కూడా మనం చూస్తున్నాం. ఇదే క్రమంలో ఇటువంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా అధికారులు తగిన హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అండ్ చాలా ప్రాంతాల వరకు అంటే రోడ్డు మార్గం కూడా కట్ అయిపోయినట్లు తెలుస్తుంది. మనం స్క్రీన్ పైన చూస్తే వాహనాలను కానీ ఇతరత్ర రాకపోకలను కానీ ఏ విధంగా పడవల్లో కొనసాగిస్తున్నారో కూడా
మనం స్క్రీన్ పైన చూడొచ్చు. సో ప్రస్తుతానికైతే ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరికి వరద ప్రవాహం కొనసాగుతుంది. 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి.